ఏవైతే వసతులు ఉండాలో ఎవరైతే ఆ ఫ్యాక్టరీ నడుపుతున్నారో ఆ యాజమాన్యం ఇవ్వడం లేదు, అవి రూట్స్ వరకు వెళ్ళడం లేదు. తర్వాత క్రెచ్ ఫెసిలిటీ, ఆడవాళ్ళకి క్రెచ్ ఫెసిలిటీ ఉండడం లేదు సార్, ఫ్యాక్టరీస్లో ఉండడంలా క్రెచ్ ఫెసిలిటీ ఉండడంలా. తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, ఊడ్చుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఉండడంలా. అవి ఓకే, అదైతే సరే మార్నింగ్ వర్క్. తర్వాత ఫ్యాక్టరీలో అయితే మొత్తం చేయవలసిందే కదా వర్క్. అట్లాంటప్పుడు ఆడవాళ్ళకి సరైన ఇది లేదు. దెన్ మెటర్నిటీ బెనిఫిట్ సార్, ఎన్ని బిఫోర్ 6 weeks ఆఫ్టర్ 6 weeks డెలివరీ, అది ఉండడం లేదు. ఆ టైంలో వాళ్ళకి వేతనం ఉండడం లేదు, అడిగే వాళ్ళు లేరు. ప్లస్ దీనికి ఈ 10 చట్టాలు కూడా మహిళ యొక్క అభ్యున్నతికి, మహిళ యొక్క సేఫ్టీకి కనుక మనం చేసినట్టు, మన పెద్దవాళ్ళు ఈ చట్టాలు చేశారు కానీ కరెక్ట్ పనిష్మెంట్ ఉండడం లేదు. వేర్ దెర్ ఇస్ ఎ కరెక్ట్ పనిష్మెంట్, ఆ పనిష్మెంట్ ఉన్నప్పుడు ఈ చట్టాలు మహిళకు ఉపయోగపడతాయి సార్. చైల్డ్ లేబర్ కానీ ఏదైనా సరే రూపుమాపాలి అంటే కరెక్ట్ చట్టం పనిచేయాలి, అధికారులు కరెక్ట్గా వేర్ల వరకు ఈ యొక్క ఇది పోయే విధంగా మీరు చేయగలిగిన నాడే ఎన్ని పెట్టినా ఉపయోగం సార్.